హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. వెల్కమ్ టు తెలుగు సైబర్ స్టూడియో. తెలుగు సైబర్ స్టూడియో ద్వారా ఏ రకంగా సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయి అనేది ఒక అవేర్నెస్ తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నాం. సో మనీష్ గారు ఉన్నారు, సైబర్ క్రైమ్కి సంబంధించిన యాక్టివిటీస్లో ఎక్స్పర్ట్గా ఉన్నారు ఆయన. సో మనీష్ గారు, ఏంటి లేటెస్ట్గా ఇప్పుడు మీరు కొత్తగా వార్న్ చేయడానికి, జాగ్రత్త చేయడం కోసం చెప్తున్నవి ఏంటి? కొత్త క్రైమ్స్ ఏమున్నాయి సైబర్లో? సో సైబర్లో కొత్త క్రైమ్స్ అంటే సార్, రెగ్యులర్గా మనం ఆల్మోస్ట్ అన్ని క్రైమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నాం. సో ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న క్రైమ్స్ వచ్చేసి డిజిటల్ అరెస్ట్ అవన్నిటి మీద మనం మాట్లాడేసినాం. దాంతోపాటు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ఈ రీసెంట్గా మార్చ్ వస్తుంది కాబట్టి మనకి ఇన్కమ్ ట్యాక్స్ ఐటీఆర్ రిటర్న్స్ పేరు మీద, దాని తర్వాత మీరు ఉన్న ల్యాబ్స్లో మీరు ఎక్కువ ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాలి, దాన్ని మేము తగ్గిస్తామని చెప్పేసి కొన్ని రకాల ఫ్రాడ్స్. దాని తర్వాత రీసెంట్గా 2-3 బాధితులు మనం చూసింది ఏంటంటే, మీ ఫ్లాట్ని మేము రెంట్కి తీసుకుంటాం, మేము సిఐఎస్ఎఫ్ ఆఫీసర్ అని చెప్పి, ఆర్మీ ఆఫీసర్ అని చెప్పి, శంషాబాద్ ఎయిర్పోర్ట్లో వర్క్ చేస్తామని చెప్పేసి మీకు అడ్వాన్స్ పేమెంట్ పంపిస్తాం, కాకపోతే మా ఆర్మీ డీటెయిల్గా వద్దాం, ఒకసారి వన్ బై వన్ వద్దాం. ఏంటి ముద్రా లోన్స్లో ఏంటి ఫ్రాడ్? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కదా ఈ స్కీమ్ మీద ఫ్రాడ్ చాలా సంవత్సరాల నుంచి జరుగుతుంది సార్. చాలా ఆర్టికల్స్ ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి, స్కామ్ అని చెప్పి. అయినా కూడా స్టిల్ పీపుల్ ఆర్ ప్రేయింగ్ ఫర్ దిస్ పర్టికులర్ ఫ్రాడ్. ఏ రకంగా అంటే, ఫస్ట్ ఇనీషియల్గా వాళ్ళకి నార్మల్ టెక్స్ట్లో కానీ, వాట్సాప్లో కానీ, ఒక మెసేజ్ కానీ, కాల్ రూపకంగా కానీ, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ పిఎం ముద్రా లోన్ విత్ లోయెస్ట్ ఇంట్రెస్ట్ ఆర్ నో ఇంట్రెస్ట్ అని చెప్పేసి ఒక మెసేజ్ రూపకంగానో ఒక కాల్ రూపకంగానో వస్తుంది ఫస్ట్ మన విక్టిమ్కి. సో వితౌట్ ఇంట్రెస్ట్ కానీ, లేదా 25 పైసా ఇంట్రెస్ట్, 50 పైసలు ఇంట్రెస్ట్ అంటే, ఎవరైనా సరే రూపాయికి పావులా వడ్డీ అని చెప్తే చాలామంది ఇంట్రెస్టెడ్ చూపిస్తారు, 100 రూపాయలకి పావులా వడ్డీ అంటే. సో పిఎం ముద్రా లోన్ అనేది అఫీషియల్గా వాళ్ళు ఇంటర్నెట్లో కూడా చెక్ చేసుకున్నా కూడా, యూట్యూబ్లో అక్కడిక్కడ నిజంగానే ఈ లోన్ ఎగ్జిస్ట్ అనేది తెలుస్తుంది. తెలిసిన తర్వాత ఇప్పుడు మన ఫ్రాడ్స్టర్స్ ఏం చేస్తారంటే, ఈ లోన్ మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా చెక్ చేయడానికి నాకు మీ యొక్క ఆధార్ కార్డు, దాని తర్వాత పాన్ కార్డ్ డీటెయిల్స్ కావాలి అని చెప్తారు. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒక కాసేపటికి వీళ్ళకు కాల్ బ్యాక్ చేసి, ఎస్ సార్, కంగ్రాచులేషన్స్, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద పిఎం ముద్రా లోన్. మీరు ఈ ప్రాసెస్ని కంప్లీట్ చేసుకోవాలి అంటే దీనికి తగ్గ కొన్ని అప్లికేషన్ ఫీజు, ఎన్ఓసి ఛార్జెస్, జిఎస్టీ అమౌంట్ అనేది మీరు పే చేయాల్సి వస్తుంది. మీరు 5 నుంచి 10 లక్షల మధ్యలో ఎలిజిబిలిటీ ఉంది మీకు. మేబీ 8 lakhs వరకు మీకు వచ్చే ఛాన్సెస్ ఉంది 100%. అది రావాలి అనుకుంటే మీరు ఇంత అమౌంట్ పే చేయాలి అని చెప్పేసి ఒక 30,000 35,000 వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి తీసుకుంటారు. తీసుకున్న తర్వాత మీ లోన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయింది, మీకు ఒక 24 గంటల లోపల డిస్బర్స్ అవుతుంది అమౌంట్ అని చెప్పేసి చెప్తారు. 24 గంటలు దాటుతుంది, 48 గంటలు దాటుతుంది, వీళ్ళకు డబ్బులు రావు. మళ్ళీ ఆ నెంబర్కి ట్రై చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. ఎప్పుడైతే మన వాళ్ళు స్విచ్ ఆఫ్ అనేది రియలైజ్ అయ్యారో, దే విల్ గో అండ్ గివ్ ఎ కంప్లైంట్. సో ఆఫ్టర్ దట్ వాళ్ళు రియలైజ్ అయ్యేది ఏంటంటే, ఇది ఒక స్కామ్ అని చెప్పేసి. సో అది ఒరిజినల్ కాదు అని ఎలా మనం ఐడెంటిఫై చేయాలి? సో ఇలా అఫీషియల్ వెబ్సైట్స్ ఉన్నాయి సార్. బ్యాంక్కి వెళ్ళినా కూడా, మనం ఏ బ్యాంక్లో అకౌంట్ హోల్డర్గా ఉన్నామో ఆ బ్యాంక్లోకి వెళ్ళినా కూడా వాళ్ళే ఈ పిఎం ముద్రా లోన్ అనేది ప్రాసెస్ చేయగలుగుతారు. దాని తర్వాత అఫీషియల్ గవర్నమెంట్ వెబ్సైట్లలో కూడా వెళ్ళి వాళ్ళు చూసుకోవచ్చు. బట్ ఫేక్ వెబ్సైట్స్, ఫేక్ అప్లికేషన్స్లో పోతే మాత్రం ఆటోమేటిక్గా వాళ్ళు ఈ డబ్బులు, ఎన్ఓసి ఛార్జెస్ అనేవి అడుగుతారు. ఎప్పుడైతే పిఎం ముద్రా లోన్ మనం నార్మల్గా జెన్యున్ పర్పస్లో తీసుకుంటారో వాళ్ళకి మాత్రం ఎలాంటి ప్రీవియస్ ఛార్జెస్ అనేవి ఉండవు. ఒకవేళ వీళ్ళకి లోన్ పడేటప్పుడే దాంట్లో నుంచి ఏమన్నా అమౌంట్ కట్ అవుతుంది, ఇన్సూరెన్స్ పేరు మీద కొంత అమౌంట్, దాని తర్వాత ఎన్ఓసి పేరు మీద కొంత అమౌంట్, అప్లికేషన్ ఛార్జెస్, ప్రాసెసింగ్ ఫీజు మీద కొంత అమౌంట్ డెబిట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. కానీ వీళ్ళను ముందు అప్ ఫ్రంట్ అమౌంట్ ఏమని మాత్రం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకోదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే ముద్రా లోన్స్ డైరెక్ట్ మొబైల్ కి మెసేజ్ రావడం కూడా లేనట్టుంది కదా? 100% లేదు. చాలా లోన్ యాప్స్, ప్రైవేట్ లోన్ యాప్స్ అటువంటి మెసేజ్ పంపిస్తాం. ఒక్కసారి అదే సార్, ఒక స్కీమ్ అనేది మన దాకా వచ్చింది అంటే ఈ స్కీమ్ ఈజ్ ద స్కామ్. సో ఏంటి, ఎలా జాగ్రత్తలు అంటే అంతే, మళ్ళీ జస్ట్ మీరు చెక్ చేసుకోవాలి. అబ్సల్యూట్లీ సార్. ఎవరైనా సరే మిమ్మల్ని ముందు డబ్బులు పంపియండి అన్నారు అంటే అది స్కామ్ అని చెప్పేసి 100% మీరు ఫిక్స్ అయిపోవాలి. వ్యూవర్స్ అనేది అర్థం చేసుకోవాల్సింది ఒకటే, ఎప్పుడైతే మీకు అది ఎంత పెద్ద ఆఫర్ అన్నా కావచ్చు, చిన్న అమౌంట్ నుంచి వెళ్ళి పెద్ద అమౌంట్ వరకు, అమౌంట్ అని కావచ్చు లేదా జాబ్ అనే కావచ్చు. ఇప్పుడు విదేశాలలో మీకు జాబ్ ఇప్పిస్తామని చెప్పేసి సంవత్సరానికి 60 లక్షల ప్యాకేజు, అక్కడ ఉండడానికి రెసిడెన్స్ మేమే ఇస్తామని చెప్పేసి ఎన్నో రకాల ఫ్రాడ్స్ జరుగుతూ ఉన్నాయి. ఏదైనా సరే మీరు ముందు అమౌంట్ ఇవ్వమన్నా, ముందు ఓటీపీలు చెప్పమన్నా కూడా అది ఫ్రాడ్ అని చెప్పేసి మీరు అర్థం చేసుకోవాలి. ఫోన్ కాల్లో డబ్బులు అడుగుతుండు వాడు అంటే కథం, అది 200 రూపీస్ అమౌంట్ అయినా సరే అది స్కామ్ అని ఫిక్స్ అయిపోవాలి. ఐటీఆర్ ఏంటి? ఇన్కమ్ ట్యాక్స్ ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్. ఇప్పుడు అందరూ ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తూ ఉంటారు. సో కంపెనీలు ఏమో క్వార్టర్లీ చేస్తే గానీ ఎంప్లాయీస్ అంతా ఇప్పుడు యాన్యువల్ ఫైల్ చేస్తారు. దానిలో ఏంటి స్కామ్? సో ఇందులో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కామ్స్ ఉన్నాయి సార్. ఒకటి వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్.
ఎవరైతే జెన్యున్గా ఇన్కమ్ ట్యాక్స్ను పే చేస్తారో వాళ్ళ యొక్క ఆడిటింగ్ ఫర్మ్ దగ్గర నుంచి వెళ్ళి కానీ జిఎస్టీ వెబ్సైట్స్ దగ్గర నుంచి వెళ్ళి కానీ కొంత ఇన్ఫర్మేషన్ అనేది బయటికి లీక్ అయిపోతూ ఉంది. దాని తర్వాత ఈ నౌకరీ లాంటి shine.com, naukri.com, లింక్డ్ఇన్ ఇట్లాంటి వాటిల్లో వీళ్ళు జాబ్స్కి అప్లై చేసేటప్పుడు కూడా రెజ్యూమ్స్లో నెంబర్ దొరుకుతూ ఉంది. రెజ్యూమ్లో నెంబర్ దొరికింది అంటే ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ కనబడుతుంది. ప్రీవియస్ ఐటీ కంపెనీ పర్సన్కి ఎక్స్పీరియన్స్ ఉంది అంటే శాలరీ గట్టిగానే ఉన్నట్టు అర్థం. సో ఆ యొక్క పర్సన్స్ యొక్క నంబర్లు తీసుకొని వాళ్ళకి మీ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన తర్వాత మీరు కట్టిన అమౌంట్లో నుంచి వెళ్ళి మీకు సెంట్ అమౌంట్ రియంబర్స్ లాగా వచ్చేటట్టు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అంటాం, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్. సో ఐటీఆర్ రిటర్న్స్ వచ్చేటట్టు మేము చేస్తాము అని చెప్పేసి వాళ్ళ దగ్గర మాట్లాడి నీట్గా వాళ్ళని నమ్మిస్తారు అనమాట. ఎప్పుడైతే ఈ పర్సన్ నిజంగానే నేను కట్టిన దాంట్లోంచి నాకు అమౌంట్ రిటర్న్ వచ్చేస్తుంది అని చెప్పేసి వీళ్ళని నమ్ముతారో ఐటీఆర్ విల్ బి ద ఫ్రాడ్. ఇది గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా చేసి ఈ ఫ్రాడ్లో ఇన్వాల్వ్ అయ్యి ఒక 200-300 కోట్లలో అరెస్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. ఈడీ ఈజ్ ఫాలోయింగ్ అప్ ద కేస్. ఐ విల్ గివ్ ద కేస్ డీటెయిల్స్ ఆల్సో టు అవర్ వ్యూవర్స్. ED Enforcement Directorate has arrested few government officials, the people who works in income tax department. వేరే వాళ్ళ పేరు మీద వచ్చే రిటర్న్స్ మొత్తాన్ని వీళ్ళు సైడ్ చేశారు అనమాట. సో అట్లాంటి ఇన్సిడెంట్ కూడా రిపోర్ట్ అయి ఉంది. ఈడీ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్, ఢిల్లీ. సో ఆ ఆర్టికల్ కూడా, న్యూస్ ఆర్టికల్ కూడా మనం ఇక్కడ చూపిద్దాం. సో ఐటీఆర్ కూడా ఇది ఒక టైప్ సార్. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అనేది ఒక టైప్. ఇదే కాకుండా ఇప్పుడు కొత్త ల్యాబ్స్ సిస్టమ్ అని వచ్చేసింది. 12 లక్షల నుంచి 15 లక్షల వరకు అయితే మీరు ఈ ల్యాబ్స్లో వస్తారు, 15 నుంచి 20 అయితే మీరు ఈ ల్యాబ్స్లో వస్తారు అని చెప్పేసి మనకు ఒక కొత్త ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ అనేవి వచ్చినాయి. ఎప్పుడైతే ఈ రూల్స్ వచ్చినాయో దీన్ని కూడా మళ్ళీ క్రిమినల్స్ అడ్వాంటేజ్ తీసుకోవడం స్టార్ట్ చేశారు. సో మీకు లైక్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది కదా, దాన్ని మేము డిడక్ట్ చేస్తాం, తగ్గిస్తాం. చాలా వరకు మీరు పే చేయకుండా, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 60 లక్షలు పర్ యానం ఉంది లేదా ₹1,00,00,000 పర్ యానం ఉంది, మీరు ఎక్స్ అమౌంట్ కట్టాలి. మేము కొన్ని రకాల టెక్నికల్ టర్మినాలజీస్, కొన్ని రకాల రూల్స్, ఐటీ యాక్ట్లు, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లు అవి ఇవి యూజ్ చేసి మీ ఇన్కమ్ ట్యాక్స్ అనేదాన్ని చాలా రెడ్యూస్ చేస్తాం. ఆ రెడ్యూస్ చేసినందుకు మాకు ఎక్స్ అమౌంట్లో నుంచి ఇంత అమౌంట్ మాకు కావాలి, ఆ అమౌంట్ మీరు మాకు ముందే ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు మీరు మాకు అమౌంట్ ఇస్తే మీ పాత బిల్లింగ్స్ను బేస్ చేసుకొని మీ యొక్క బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్స్ అన్నింటినీ మాకు ఫార్వర్డ్ చేస్తే దాంట్లో నుంచి వెళ్ళి దేనికి ఏ రూల్స్ కింద మేము ఇచ్చేయాలనో చూసి ఆ డిడక్షన్ ఛార్జెస్ అన్నింటినీ ఇచ్చేసి మీకు లెస్ ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేటట్టు మేము సెట్ చేస్తామని చెప్పేసి మాట్లాడి కన్వర్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి డబ్బులు తీసుకుంటున్నారు. దిస్ ఈజ్ హ్యాపెనింగ్ టు గవర్నమెంట్ అఫీషియల్స్, హ్యాపెనింగ్ టు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, మెనీ పీపుల్, బిజినెస్ మ్యాన్స్, చాలా మందికి ఇట్లాంటి ఫ్రాడ్స్ అనేవి జరుగుతాయి. బయటకు వచ్చి మళ్ళీ ఎవరికి చెప్పలేరు వాళ్ళు, కంప్లైంట్ కూడా అవ్వట్లేదు చాలా. సో అది కూడా సేమ్, మీరు రెగ్యులర్ దీంతో వెళ్ళాలి, అదర్వైజ్ అఫీషియల్ సైట్స్ చెక్ చేసుకోవాలి. కరెక్ట్, అఫీషియల్ సైట్స్ చెక్ చేసుకోవాలి. వన్స్ అపాన్ ఏ టైం మేము చూసిన కేసెస్ ఏంటంటే బిజినెస్ మ్యాన్లకు కాల్ చేసి మీ మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అవుతుంది, ఆ రైడ్ ఆపడానికి కూడా నేను హెల్ప్ చేయగలుగుతా, అవి విన్నాం, ఈ రైడ్ ఆపడానికి కూడా నేను హెల్ప్ చేయగలుగుతా, మాకు ఇంత అమౌంట్ కావాలి అని చెప్పేసి. చేస్తారు. ఇప్పుడు యాంటీ కరప్షన్ బ్యూరో నుంచి వెళ్ళి మాట్లాడుతున్నామని చెప్పి గవర్నమెంట్ అఫీషియల్స్కి కాల్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉంటాడు, ఈ డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఇట్లాంటి వాళ్ళకు కూడా కాల్ చేసి యాంటీ కరప్షన్ బ్యూరో నుంచి వెళ్ళి మేము మాట్లాడుతున్నాం, మాకు ఒక చిన్న టిప్ వచ్చింది, మీ మీద మా ఆఫీసర్స్ రైడ్ చేసే ఛాన్స్ ఉంది, విల్ క్లియర్ అప్ యువర్ ఫైల్, లెట్స్ డిస్కస్ ద పేమెంట్ అని చెప్పేసి అఫీషియల్స్ దగ్గర కూడా డబ్బులు తీసుకున్న కేసెస్ మనం కొన్ని డిస్ట్రిక్ట్స్లో అబ్జర్వ్ చేసినాం. ఫేక్ యాంటీ కరప్షన్ బ్యూరో, నేను ఏసీపీ సార్, యాంటీ కరప్షన్ బ్యూరో అసిస్టెంట్ కమిషనర్ వాళ్ళ సీసీని మాట్లాడుతున్నా, పిఏని మాట్లాడుతున్నా, సార్ మీకు ముందే ఇన్ఫామ్ చేయమన్నాడు, ఏదైనా ఉంటే మనం బయట నుంచి వెళ్ళి చూసుకుందాం, మీరు ఎంత ఇవ్వడానికి రెడీగా ఉన్నారు, మేము హెల్ప్ చేస్తామని చెప్పేసి నీట్గా వాళ్ళని కూడా అట్లా కన్వర్ట్ చేసి గవర్నమెంట్ అఫీషియల్స్ దగ్గర కూడా డబ్బులు తీసుకుంటున్నారు. సో అది యూజువల్ క్రైమ్, చాలా కాలం సైబర్ క్రైమ్ కిందకి రాదు, బట్ అది జరుగుతుంది. నో, ఇట్స్ ఓవర్ ద ఫోన్ కాల్. Okay, it's over the phone call. Whatever it's a crime happening in the electronic form comes under cyber crime. ఎందుకంటే వీళ్ళు ఆ క్రిమినల్ని చూడట్లేదు అంటిల్ అండ్ అన్లెస్ ఈ పర్సన్ అట్లేందుకు సార్ చాలా సైబర్ క్రైమ్స్ ఫిజికల్ క్రైమ్స్కి కన్వర్ట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మొబైల్ ఫోన్స్ అమ్ముతాం మేము అని చెప్పేసి OLXలో కానీ కొన్ని ప్లేసెస్లో యాడ్ పెడతారు. యాడ్ పెట్టిన తర్వాత చూసుకోవడానికి రమ్మని ఫిజికల్గా కలుస్తారు. ఎప్పుడైతే ఫిజికల్గా కలిసి డబ్బులు మారుతాయో అది సైబర్ క్రైమ్ కిందికి రాదు, కానీ అప్రోచ్ అయింది ఎక్కడ, డిజిటల్లో. సైబర్ క్రైమ్ కన్వర్టెడ్ టు ట్రెడిషనల్ క్రైమ్. అట్లనే ఇంతకుముందు మీరు అనుకున్న మనం మాట్లాడుకున్న మోడల్లో ఈ ఓల్డ్ స్కూల్ డేస్ క్రైమ్స్ కూడా ఇప్పుడు సైబర్ క్రైమ్స్లోకి ఎంటర్ అయిపోయినాయి, బికాస్ దే ఆర్ యూజింగ్ టెక్నాలజీ టు డూ దిస్ క్రైమ్. 99 acres స్కామ్ ఏంటి? సో 99 acres అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
ప్లాట్స్ అండ్ ఫ్లాట్స్, Hmm. రియల్ ఎస్టేట్ వాళ్ళకి చాలా తెలిసి ఉంటుంది. దీని తర్వాత ఇందులో ఫ్లాట్స్ ఫర్ రెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వర్క్ నిమిత్తం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి పోవాల్సి వచ్చింది. సో రీసెంట్గా మనం ఒక కేసు చూసినాం. Hmm. వాడు ఏం చెప్పిండంటే, నేను శంషాబాద్ విశాఖపట్నం రిజిస్టర్డ్ కేసు అనమాట. నేను ఇక్కడ నుంచి వెళ్ళి పలానా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో నేను సిఐఎస్ఎఫ్ ఎస్ఐగా పనిచేస్తున్నా. నాకు విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి ట్రాన్స్ఫర్ అయింది. Hmm. ఈ ట్రాన్స్ఫర్లో నాకు ఫ్లాట్ రెంట్కి కావాలి. నేను ఆన్లైన్లో చూస్తే మీది పెట్టినరు. సో దీనికి రెంట్ 15,000 అని చెప్పేసి మెన్షన్ అయి ఉంది Hmm. పలానా ఏరియాలో. Hmm. సో నేను ఒక 2 months అడ్వాన్స్ మీకు 30,000 రూపీస్ పంపిస్తా. Hmm. కానీ నాది ఆర్మీ బ్యాంకింగ్ అకౌంట్ Hmm. మెయింటైన్డ్ బై ఇండియన్ ఆర్మీ. Hmm. దీంట్లో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. మినిమం అమౌంట్ 50,000 రూపీస్ అయితేనే నేను పంపగలుగుతాను, మీకు 30 అయితే నేను పంపరాదు. Hmm. సో మీరు నాకు ఒక 20,000 పంపిస్తే ఇమ్మీడియట్గా వితిన్ 10 minutes నేను మీకు 50,000 పంపిస్తా అని చెప్తాడు. Okay. కావాలంటే నన్ను మీరు నమ్మకపోతే నా ఐడి కార్డ్ చూడండి అని చెప్పేసి సిఐఎస్ఎఫ్ వాళ్ళ ఐడి ప్రూఫ్స్ అన్ని పంపిస్తాడు అనమాట. Mhm. సో ఈ ఐడి ప్రూఫ్ అది ఇది ఇండియన్ ఆర్మీ మొత్తం చూసి వీడియో కాల్లో మాట్లాడతారు. అట్లాంటి యూనిఫామ్ వేసుకొని ఒక ఫేక్ ఐడి కార్డ్ క్రియేట్ చేసుకుంటాడు. అంతా మాట్లాడి జెన్యున్గానే అనిపిస్తుంది ఈ హౌస్ రెంట్ ఇద్దాం అనుకున్న పర్సన్కి, ఓనర్కి. Hmm. సో టెనెంట్ని ట్రస్ట్ చేయకపోతే ఎట్లా అని చెప్పేసి గూగుల్ పేలోనో ఫోన్పేలోనో ఏదో రకంగా 20,000 పంపిస్తారు. Hmm. ఇది ట్రాన్సాక్షన్ ఏదో ఇష్యూ అయింది సార్, ఇంకొక 10,000 పంపండి. అట్లా ఇట్లా వాళ్ళు చిన్న చిన్న అమౌంట్లే 20,000 30,000, నాట్ ఈవెన్ 30,000 అంటే కూడా చిన్న అమౌంట్ కాదు. అంతే కదా. వాళ్ళకి ఫస్ట్ పంపించమంటారు, పంపించినాక మీకు వితిన్ హాఫ్ అన్ అవర్లో రిటర్న్ పడతాయి అని చెప్తారు. దాని తర్వాత ఆ నెంబర్ పనిచేయదు, ఆ అకౌంట్లో ఉన్న యాడ్ ఎగిరిపోతుంది. It has happened. హ్యాపెన్ Okay. మెనీ కేసెస్, నాట్ ఓన్లీ దిస్ సార్, కొన్ని వందల కేసులు రిజిస్టర్ అయి ఉన్నాయి. Mhm. Yeah. సో ఈ ప్లాట్ఫామ్ వాళ్ళకి ఏం ప్రొటెక్షన్ ఇవ్వలేదు కదా. ప్లాట్ఫామ్కి ప్రొటెక్షన్ ఇచ్చే ఆప్షన్ లేదు సార్. వాళ్ళు ఏంటంటే ఇండివిజువల్ పీపుల్ని కనెక్ట్ చేస్తూ ఉన్నారు. Mhm. సో ఒక పర్సన్ యాడ్ పెట్టుకుంటాడు, ఇంకో పర్సన్ అప్రోచ్ అవుతాడు. Hmm. వాళ్ళు మిడిల్లో ఉండి చూడగలుగుతారు అంతే తప్ప ఎవరు ఏ డేటా అనేది, వీళ్ళు కూడా మళ్ళీ ఆ అకౌంట్ క్రియేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనుకున్నా అది ఫేక్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఫోన్ నెంబర్లు ఫేక్ యూజ్ చేస్తారు, ఐపీ అడ్రస్లు ఫేక్ యూజ్ చేస్తారు, బ్యాంక్ అకౌంట్స్ అన్ని ఫేక్ ఉంటాయి సార్. బట్ బ్యాడ్ ట్రాన్సాక్షన్ అయితే జరుగుతుంది కదా. బ్యాంక్ ట్రాన్సాక్షన్ అయితే జరుగుతుంది. 20,000 దాన్ని కోసం immediate మన వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ట్రేస్ అవుతుంది. Hmm. కాకపోతే అది అస్సాంలోనో ఏ బీహార్లోనో ఏ ఉత్తరప్రదేశ్లోనో అక్కడెక్కడో వస్తుంది. వీళ్ళు 20,000 రూపాయల కోసం అక్కడికి పోయి తీసుకురావాలంటే దానికన్నా డబల్ వదిలేస్తారు. ఖర్చులు అవుతుంది. అట్లా. సో అటువంటి ఒకే పర్సన్ పైన చాలా కంప్లైంట్స్ వచ్చినప్పుడు అప్పుడు బహుశా కన్సల్టేట్ ఎస్ చేస్తారు. ఎస్ 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 రైట్ సార్.